భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 178 ప్రతి రాష్ట్ర శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ నియామకానికి సంబంధించినది. దాని ముఖ్యాంశాల వివరణ ఇక్కడ ఉంది. నియామక ప్రక్రియ. ఒక రాష్ట్రం యొక్క ప్రతి శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్గా పనిచేయడానికి దాని స్వంత సభ్యుల నుండి 2 సభ్యులను ఎన్నుకోవాలి. అసెంబ్లీ ఏర్పడిన తర్వాత వీలైనంత త్వరగా ఇది చేయాలి. ఖాళీ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ కార్యాలయం రాజీనామా, మరణం లేదా పదవి నుండి తొలగించడం వంటి కారణాల వల్ల ఖాళీగా ఉంటే, ఆ ఖాళీని భర్తీ చేయడానికి శాసనసభ వెంటనే మరొక సభ్యుడిని ఎంపిక చేయాలి. దీంతో అసెంబ్లీ నాయకత్వంలో శూన్యత లేకుండా పోతుంది. సారాంశం ప్రకారం ఆర్టికల్ 178 ప్రతి రాష్ట్ర శాసనసభకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ స్థానంలో దాని కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు క్రమాన్ని కొనసాగించాలని నిర్ధారిస్తుంది. ఈ ఆఫీస్ హోల్డర్ల స్థానాలు ఏదైనా కారణం చేత ఖాళీ అయినట్లయితే వారిని భర్తీ చేయడానికి ఇది ఒక యంత్రాంగాన్ని కూడా అందిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 178. శాసనసభ యొక్క అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు. ప్రతి రాజ్య శాసనసభయు వీలైనంత త్వరితముగా ఆ సభ యొక్క సభ్యులలో 2 క్రమముగా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎంపిక చేయవలెను మరియు అధ్యక్ష పదవిలోగాని ఉపాధ్యక్ష పదవిలోగాని ఖాళీ ఏర్పడినప్పుడెల్లను ఆ సభ మరొక సభ్యుని సందర్భానుసారముగా అధ్యక్షునిగా లేక ఉపాధ్యక్షునిగా ఎంపిక చేయవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 178. The Speaker and Deputy Speaker of the Legislative Assembly. Every Legislative Assembly of a state shall, as soon as may be, choose 2 members of the Assembly to be respectively Speaker and Deputy Speaker thereof, and, so often as the office of Speaker or Deputy Speaker becomes vacant, the Assembly shall choose another member to be Speaker or Deputy Speaker, as the case may be.